మరో బ్రేకింగ్ న్యూస్ అంతోంది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా విహెచ్ హనుమంతరావు నియామకమయ్యారు. విహెచ్ కు కేబినెట్ హోదా ర్యాంక్ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారుగా హనుమంతరావు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అటు తెలంగాణ స్టేట్ సెక్యూరిటీ అడ్వైజర్ గా మాజీ డీజీపీ శివధర్ రెడ్డిని నియమించారు. ఇక శివధర్ రెడ్డికి సీఎస్ హోదా ర్యాంక్ కల్పించారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, మొత్తానికి శివధర్ రెడ్డికి సీఎస్ హోదా ర్యాంక్ రావడం అయితే చాలా సంతోషకరం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సోని, తెలంగాణ ప్రభుత్వం ఈ నెల మంత్ ఎండింగ్ ముగుస్తుండటంతో కూడా 2 కీలక నియామకాలు చేసింది. ఈ రోజు పదవి విరమణ చేస్తున్నటువంటి రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సలహాదారుగా నియమించింది. దీనికి సంబంధించి ఆయన పదవి విరమణ నేటి నుంచి అమల్లోకి వస్తుంది కాబట్టి రేపటి నుంచి నియామకం కొనసాగుతుంది. ఈయన 3 సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరిస్తారు. రాష్ట్రంలో పోలీసింగ్, అదేవిధంగా లా అండ్ ఆర్డర్, అంతర్గత భద్రత, నేర నియంత్రణ, మాదక ద్రవ్యాల నియంత్రణ, రోడ్డు భద్రత లాంటి అంశాలపై ప్రభుత్వానికి సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. ముఖ్య కార్యదర్శి హోదాలో వైపు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి హోదాలో ఆయనకి వైపు పూర్తి నియామకం చేపట్టడం జరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాల్లో భద్రతా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందన్న ఒక ఆశాభావంతో ఆయన శివధర్ రెడ్డి చేసినటువంటి సేవల్ని గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆయనను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. దీంతో పాటు మరొక కీలక నియామకం చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి వి హనుమంతరావుని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ అభివృద్ధి సలహాదారుగా నియామకం చేసింది. మంత్రివర్గ హోదాలో, కేబినెట్ హోదాలో ఆయనకి సలహాదారు బాధ్యతలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో ఆయనకు ప్రత్యేక స్థానం కల్పించింది. ఆయనకు ఒకవైపు ఇప్పటికే పూర్తి స్థాయిగా రాష్ట్రంలో దీనికి సంబంధించి బీసీల హక్కుల కోసం ఓబీసీ ఫోరం పెట్టి జాతీయ స్థాయిలో పోరాటం చేసినటువంటి హనుమంతరావు గతంలో కాంగ్రెస్ పార్టీలో 3 సార్లు రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. పిసిసి అధ్యక్షునిగా పనిచేశారు. అత్యంత సీనియర్ నాయకునిగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్నటువంటి వి హనుమంతరావుని రాష్ట్ర ప్రభుత్వ బీసీ సంక్షేమ శాఖకు సంబంధించి అభివృద్ధి కోసం ఆయన సలహాదారుగా నియమించింది. ఆయనే ఇటీవల రాజ్యసభ సభ్యత్వాన్ని ఒకవైపు కోరారు, ఒకవైపు కేంద్ర ప్రభుత్వ పెద్దని కలిసి కూడా తనకు పదవికి సంబంధించిన విషయంలో లాబింగ్ చేశారు. మొత్తానికైతే ఆయనకు ఎమ్మెల్సీ, రాజ్యసభ లాంటి పదవులు వస్తాయని చెప్పి అంత అనుకున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఇప్పటికే మాజీ పిసిసి అధ్యక్షులు కేకేను కేశవరావుని రాష్ట్ర ప్రభుత్వం సలహాదారుగా నియమించింది. మరోవైపు సీనియర్ నాయకుడు ఉన్నటువంటి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. ఇప్పుడు వి హనుమంతరావుని కూడా రాష్ట్ర ప్రభుత్వ బీసీ వెల్ఫేర్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ లో ఆయన సలహాదారుగా నియమించారు. మొత్తానికైతే ఒకవైపు వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల విషయంలో బీసీలకు పెద్దపీట వేస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఇటీవల కులగణన పైన కూడా మొదటి నుంచి కూడా అత్యంత క్రియాశీలకంగా ఉద్యమం చేస్తున్నటువంటి వి హనుమంతరావు కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఒప్పించి తెలంగాణలో కులగణన చేయించారు. ఒకవైపు జాతీయ స్థాయిలో కూడా బీసీలకు న్యాయం చేయాలి, బీసీలకు సంబంధించిన ఇష్యూస్ లో పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడే ఓబీసీ ఎంపీల ఫోరం పెట్టి జాతీయ స్థాయిలో పోరాటం చేస్తున్నారు. అలాంటి వి హనుమంతరావుని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు బీసీ వెల్ఫేర్ సంబంధించినటువంటి విషయంలో కేబినెట్ హోదాలో బీసీ సంక్షేమం సంబంధించినటువంటి డెవలప్మెంట్ విషయంలో ఒక సలహాదారుగా అయితే నియమించింది. సోని, రైట్, థాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ స్వామి. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా విహెచ్ హనుమంతరావు నియామకమయ్యారు. విహెచ్ కు కేబినెట్ హోదా ర్యాంక్ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారుగా హనుమంతరావు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇక తెలంగాణ స్టేట్ సెక్యూరిటీ అడ్వైజర్ గా మాజీ డీజీపీ శివధర్ రెడ్డిని నియమించారు. శివధర్ రెడ్డికి సీఎస్ హోదా ర్యాంక్ కల్పించారు.